వెల్కమ్ టు కపిల్ చిట్స్. దిస్ ఈజ్ కపిల్ చిట్స్ అడ్వైజర్ దుంపరాజు. ఈరోజు మనం మాట్లాడుతున్న టాపిక్ ఏంటంటే 10,50,000 10,00,000 50 నెలల చిట్టి గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందామండి. సో ఇందులో మినిమం పేమెంట్ వచ్చేసి మనకు 13,200, మ్యాక్సిమం వచ్చేసి 20,000 అనేది మనకి ఈఎంఐ అనేది రావడం జరుగుతుందండి. సో అదేవిధంగా మనకు మినిమం బిడ్ పేబుల్ అమౌంట్ వచ్చేసి 6,00,000, మ్యాక్సిమం బిడ్ పేబుల్ అమౌంట్ వచ్చేసి మనకు 9,40,000 అనేది రావడం జరుగుతుంది. సో ఫస్ట్ ఈఎంఐ వచ్చేసి మనకు ఫుల్ పేమెంట్ ఉంటుంది ఫస్ట్ అండ్ థర్డ్ కాబట్టి మనకు 20,000 ప్లస్ ఎంట్రన్స్ ఫీ వచ్చేసి 700, 20,700 అనేది మనకు ఈ విధంగా ఉంటుంది. సో మనకు ఆల్రెడీ తెలిసిందే, మనకు కపిల్ చిట్స్ మనకు 45 ఇయర్స్ నుంచి మనకి ట్రస్ట్ సర్వీస్ అందిస్తున్నటువంటి చిట్ ఫండ్ కంపెనీ. ఓన్లీ చిట్ ఫండ్ రంగంలోనే కాకుండా కపిల్ ఐటీ, హెచ్ఎంటీవీ, హన్స్ ఇండియా అండ్ కపిల్ ప్రాపర్టీస్, కపిల్ ఫార్మ్ ల్యాండ్, ఈ విధంగా చాలా రంగాల్లో ఉన్నటువంటి గ్రూప్ ఆఫ్ కంపెనీ మన కపిల్ గ్రూప్ అండి. సో కపిల్ గ్రూప్లో మన కపిల్ చిట్స్ అనేది మనకి ఏంటంటే ఇది టోటల్గా మనకి ఏంటంటే రిజిస్టర్ చిట్ ఫండ్. ఇది 45 ఇయర్స్ నుంచి మనకి ఏంటంటే ట్రస్ట్ సర్వీస్ అందిస్తున్నటువంటి చిట్ ఫండ్ కంపెనీ అండి. సో మనం ఏంటంటే రీసెంట్గా మనం ప్రైవేట్ చిట్స్ అన్నీ చూస్తున్నాం. చాలా వరకు కూడా ఏంటంటే చాలామంది 2 ఇయర్స్కి 3 ఇయర్స్కి కొత్తగా పెట్టేసి మనకు క్లోజ్ చేయడం అనేది ఎన్నో పేపర్స్లోనూ టీవీలోనూ మనం చూస్తున్నామండి. సో అలాంటిది కాకుండా మనకి ఏంటంటే 45 ఇయర్స్ నుంచి మనకు ట్రస్ట్ అందిస్తూ రిజిస్టర్ చిట్ ఫండ్ ఆల్సో కాబట్టి మనకి ఏంటంటే ఇందులో చిట్స్ తీసుకోవడం మీకు సేఫ్ అండ్ సెక్యూరిటీ. సో అదేవిధంగా మనం ఈరోజు టాపిక్ ఏంటంటే మనకు 10,50,000 గురించి మనకు ఒక ఎగ్జాంపుల్గా, అంటే కంప్లీట్ అయిపోయినటువంటి చిట్ యొక్క ఎగ్జాంపుల్ అనేది మనం ఇక్కడ చూసుకుందామండి. సో దీంట్లో చూసినట్లయితే మనకు ఫస్ట్ మంత్ థర్డ్ మంత్ ఏ చిట్ అయినా సరే మనకు ఫుల్ ఉంటుంది కాబట్టి 20,000 అండి. రిమైనింగ్ మొత్తం కూడా మనకి ఏంటంటే 13,200 అనేది రావడం జరుగుతుందండి. ఇది అప్రాక్స్ మనకి ఏంటంటే ఒక 1 ఇయర్ వరకు కూడా డ్రా సిస్టమ్ ఉంటుంది. ఈ డ్రాలో ఉన్నంతసేపు మనకి ఏంటంటే మినిమం బిడ్ వచ్చినటువంటి 6 lakhs అనేది బిడ్ రావడం జరుగుతుంది. సో 6 లక్షలు అనేది బిడ్ ఉంటుంది. స్పిన్నింగ్ సిస్టంలో ఈ 50 మందిలో ఎవరికైతే మనకు నీడ్ ఉంటుందో 60 లక్షలు కావాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే మనకి ఏంటంటే స్పిన్నింగ్లోకి రావడం జరుగుతుంది. ఇది టోటల్లీ డిపెండ్ ఆన్ లక్స్. ఇది లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఎంతమంది మనకి 50 మెంబర్స్లో మనకు 20, 10, 15 మెంబర్స్ అలా రావడం జరుగుతుంది. సో వాళ్ళకి ఎవరైతే స్పిన్నింగ్లో 5 minutes యాక్షన్ టైం ఉంటుంది. ఈ యాక్షన్ టైంలో మనకు ఎవరికైతే వస్తుందో వాళ్ళు మాత్రమే షూటీస్ పెట్టి మనం రిలీజ్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే లాస్ట్ వరకు మీకు ఏంటంటే ఈ పేమెంట్ మనకు మినిమం నుంచి మ్యాక్సిమం దాకా వెళ్తుందండి. సో ఇది 50 monthsలో మనకు అప్రాక్సిమేట్లీ మనకి ఏంటంటే 7,40,000 అలా పేమెంట్ చేస్తే మనకు లాస్ట్కు మనకు 9,40,000 దాకా వస్తుంది. అంటే ఒక 2 lakhs దాకా మనకి ఏంటంటే సేవింగ్ అమౌంట్ అవుతుంది. సో స్టార్టింగ్లో లిఫ్ట్ చేసుకున్న వాళ్ళకి ఏమనుకుందంటే మీకు 6 lakhs లాస్ట్ వరకు 750 కడతారు కాబట్టి మీకు ఏంటంటే అప్రాక్స్ 0.7% మాత్రమే మీకు ఇంట్రెస్ట్ రేట్ పడుతుంది. సో అదేవిధంగా మిడిల్లో లిఫ్ట్ చేసుకున్న వాళ్ళకి ఏంటంటే 0%, లాస్ట్ లిఫ్ట్ చేసుకున్న వాళ్ళకి ₹1 అనేది ఈజీగా వర్కౌట్ అవుతుందండి. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే బ్యాంక్ ఇంట్రెస్ట్ కంటే చాలా చాలా బెటర్గా ఉంటుంది. సో దీంట్లో మీరు బ్యాంక్ ఇంట్రెస్ట్ కంటే ఏంటంటే మనకు బెనిఫిట్ అనేది చాలా బెనిఫిట్గా ఉంటుంది ఈ చిట్లో మొత్తం ఓవరాల్గా చూసుకున్నట్లయితే. సో స్టార్టింగే కావాలనుకున్న వాళ్ళు మాత్రం కొద్దిగా వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇది ఆన్లైన్ సిస్టమ్ కాబట్టి కొద్దిగా ఏంటంటే మీరు 5-6 months వరకు పోతే మీకు కాంపిటీషన్ అనేది తగ్గుతుంటుంది. సో మీరు మొత్తానికి కూడా మీరు లిఫ్ట్ చేసినా కూడా ఓపెన్ యాక్షన్లోకి వచ్చేసరికి మీకు బిడ్ పేబుల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఎక్కడ కూడా చిట్లో అనేది మీకు నష్టం అనేది జరగదు. సో సో అదేవిధంగా మనకి ఏంటంటే చిట్స్ మొత్తంలో మనం గవర్నమెంట్ అయినా, ప్రైవేట్ అయినా అండ్ ఐటీ అయినా కూడా చిట్స్ అనేది మనం ఏంటంటే షూటీస్ అనేది యాక్సెప్ట్ చేస్తున్నాము. సో లాస్ట్ వరకు లిఫ్ట్ చేసుకుంటే షూటీస్ ఉండవు. సో లాస్ట్ 4-5 years ఉన్న కూడా పట్టేసుకొని మిగతా ఫ్యూచర్ లాబిలిటీ పట్టుకొని మీరు తీసుకోవచ్చు. సో 4-5 months ఉన్నా కూడా అదేవిధంగా మనకి ఏంటంటే ఫ్యూచర్ లాబిలిటీ అమౌంట్ అంతా మీరు ఎల్ఐసి బాండ్స్లో మీరు ముందే పేమెంట్ చేస్తే ఎల్ఐసి బాండ్స్ కూడా మనం షూటీ కిందకి తీసుకుంటామండి. అదేవిధంగా 2 చిట్స్ మీరు వేసుకున్నట్టు మధ్యలో పోయినాక ఒక చిట్ పెట్టుకుని ఒక చిట్ తీసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ మనకి ఏంటంటే బిడ్ అనేది మనం రిలీజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్పై ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి డయల్ చేయండి. దీని యొక్క పూర్తి వివరాలు అందించడం జరుగుతుంది. సో అదేవిధంగా మొదటిసారి మా ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఏంటంటే ఫైనాన్షియల్ స్ట్రగుల్ ఉన్న వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది కాబట్టి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.